చూచిన కొరాహు కుమారులు ఏమి నిశ్చయించుకున్నారంటే, నా తండ్రిలాగా నేను బ్రతకకూడదు, నా తండ్రిలాగా నేను ఉండకూడదు, నా తండ్రి వలె నేను మూర్ఖంగా ప్రవర్తించకూడదు, నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిగా ఉండాలని నిర్ణయించుకుని ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని నమ్ముకొని జీవమగల దేవుని కొరకు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి? ఆయన సన్నిధిని, దేవునికి స్తోత్రం. ఒక ఆశ. ఏం ఆశ ఉంది చెప్పండి? ఏ ఆశ ఉంది? ఆదివారం వచ్చింది, కాజ్యం గుండెకాయ తెచ్చుకొని, లేదా మాంసం తెచ్చుకొని, గోంగూర వేసుకొని, చక్కటి కూర వండుకొని తిందామన్న ఆశ ఎంత ఉంటుందో నిజమైన భక్తునికి ఈ తిండి మీద ఉండదు, భోజనం మీద ఉండదు, బంగారం మీద ఉండదు, వెండి మీద ఉండదు, లోక సంపద మీద ఉండదు. కానీ కేవలము దేవుని మందిరంలో నేను ఎప్పుడు దేవునికి కనపడాలి, దేవునికి నేను ఎప్పుడు కనపడాలి, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు మోకరించాలి, నేను ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒక ఆశ. ఆశ లేని ప్రాణము ఏం చేస్తుంది? సంచలనాత్మగా మారిపోయి లోకమంతా చుట్టుముట్టుకుని వస్తుంది. ఆశ గల ప్రాణము దేవుని ఎత్తుకుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరాహు కుమారులకు ఆశ కలిగి ఉన్నారు. నేను దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని ఎప్పుడు చూడాలి, నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి? పరిశుద్ధ గ్రంథమును మనం చూసినట్లయితే 63వ కీర్తన మొదటి నుంచి చూడండి. వేకువనే నిన్ను నేను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును నేనెంత ఆశతో కనిపెట్టి ఉన్నాను. నీరు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి దోమల యందు నిన్ను ధ్యానించినప్పుడు. అబ్బా, ఏం దొరికిందంట? అంటే ఎప్పుడు తిన్నారు? మెదడు కూరలు ఎప్పుడు తిన్నారు? ఎప్పుడు తిన్నారు? మెదడు ఎంతమంది తిన్నారు? సుశీలం తిందా? ఏమ్మా, మెదడు కూర, మెదడు ఎప్పుడు వండుకున్నావా? ఎలాగుంటుంది? మెదడు మెత్తగానే ఉంటుంది. కూర ఎలాగుంటుంది? చాలా రుచిగా, నోటికి ఇంపుగా, ఇంకొక ముద్ద తినాలనిపించినట్లుగా ఉంటుందట. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం ఏం చేస్తుంది? ఎప్పుడు తెల్లవారుజామున ఆయనను వెతికినప్పుడు, ఆయనను వెతికి దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు, లోకానుసారమైన భోజనము ఎంత కమ్మగా దొరికిన భోజనము ఎంత నీకు తృప్తినిస్తుందో, దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీకు అంత తృప్తిని, ఆశీర్వాదానికి ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే మనము దేన్ని వెతికే వారంగా ఉండాలి అంటే దేవుని మందిరమును వెతికే వారంగా ఉండాలి. దేవుని మందిరమునకు వెళ్ళాలన్న ఆశ మనం కలిగి ఉండాలి. 38 సంవత్సరాలు కుంటోడు కూర్చున్నట్లు కూర్చోకూడదు. కోనేటి ప్రక్కనే ఉంటున్నాడు వాడు, కానీ కోనేటిలోకి 38 సంవత్సరాలు పెట్టింది వాడు దిగటానికి. వాడు జబ్బునైనా భరించాడు, శోధనైనా భరించాడు, కష్టమునైనా భరించాడు, రోగమునైనా భరించాడు. కానీ ఎక్కడ పెట్టాను ఒప్పుకోలేదండి వర్షమ్మ గారు? కోనేట్లో పడడానికి ఒప్పుకొని. ఈనాడు చాలామంది కూడా
కోనేరు చుట్టే ఉంటున్నాం, కోనేరు చుట్టే ఉంటున్నాం. డ్రమ్ము శబ్దం వినపడినా, పాట శబ్దం వినపడినా, వాక్యం వినపడినా మనకు కాదులే, ఎవరికోలే అనుకుని నిరాశ కలిగి గర్వంగా అహంకారంగా అనేక మంది ప్రవర్తిస్తుంటారు. ఒక రోజు ఉన్నది, ఆ రోజు మార్చగలిగిన శక్తి ఈ లోకములో మరెవరికి లేదు. నీ ధనానికి లేదు, నీ బలగానికి లేదు, నీ డబ్బుకి లేదు. నీ కలిగినది ఏది కూడా దినమున నిన్ను రక్షించేది ఏది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చాలా గర్వంగానూ అహంకారంగానూ ప్రవర్తిస్తూ ఉంటారు. దేవునికి, మనుషులకు విరోధంగా జీవిస్తే జీవించవచ్చు, దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడు ఊరుకునేవాడు కాడు. నీ ఆశ గల ప్రాణమును తృప్తిపరచాలి అంటే తప్పక నీవు దేవుని మందిరాన్ని వెతకాలి. కొరహ కుమారులు అంటున్నారు, ఆశతో నా ప్రాణము ఆయన సన్నిధిని వెతుకుచూ ఉన్నది. రాత్రి దోమల యందు నేను ఆయనను వెతికినప్పుడు, నేను ఆయనను జ్ఞాపకము చేసుకునినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ అయితే